మేడం ఈరోజు ప్రశ్న నెంబరు 204. 204. ఓకే మేడం. 4. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. మేడం 204. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 24వ తారీఖు ఆదివారం సెప్టెంబర్ నెల 2023వ సంవత్సరం. రమణ భాషణంలో అనే గ్రంథం నుండి 204వ ప్రశ్న శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి వినిపిస్తూ వివరిస్తారు. హలో, నమస్కారం అందరికి. ఆత్మదీప్తిని గురించి మహర్షి అన్నారు, అహంభావము జీవాత్మ, ఆత్మదీప్తి సత్యాత్మ సాక్షాత్కారం. అహమహమని అది సదా విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది. అది శుద్ధ జ్ఞానము, సాపేక్ష జ్ఞానము, కేవల భావనయే. ఆనందమయ కోశంలోని ఆనందం కూడా భావనే. కొంచెమైనా అనుభవం లేకుంటే నేను హాయిగా నిద్రించానన్న మాటే రాదు. విజ్ఞానమయ కోశం తలం నుంచే ఆనందమయ కోసం ప్రస్తావన వచ్చేది. నిద్రలోని ఆనందం వ్యక్తి భావన, బుద్ధి సమము. నిద్రలోని అనుభవ జ్ఞానం అత్యంత సూక్ష్మము. అదే సమయంలో విజ్ఞానం, సాపేక్ష జ్ఞానం లేకుంటే అనుభవం సాధ్యపడదు. ఆత్మ సహజ స్వభావము ఆనందమే. బ్రహ్మానందానుభవంలో కూడా ఏదో ఒక పాలు ఎరుకను అంగీకరింపవలసే ఉంటుంది. అదే సూక్ష్మాతి సూక్ష్మము అనవచ్చు. విజ్ఞానము అనే పదం వినబడిందా? ఆత్మ సహజ స్వభావం ఆనందమే. బ్రహ్మానందానుభవంలో కూడా ఏదో ఒక పాలు ఎరుకను అంగీకరింపవలసే ఉంటుంది. అది సూక్ష్మాతి సూక్ష్మము అనవచ్చు. విజ్ఞానము అనే పదం ఆత్మజ్ఞానానికి, విషయ జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. ఆత్మ అన్నది వివేకం. అది 2 మార్గాల పనిచేస్తుంది. అహమికతో కలిసినప్పుడు అది విషయ జ్ఞానం, అంటే విజ్ఞానం. అహమికను వర్జించి పారమార్థికమైనప్పుడు కూడా దానిని విజ్ఞానమనే అంటారు. అదొక మనోభావన. అందుకనే ఆత్మజ్ఞుడగు యోగి మానసికంగా తెలుసుకుంటాడు అనటం కానీ ఆ మనస్సు శుద్ధమైనది. చంచల మనస్సు కల్మషమని, స్థిరమైనది శుద్ధమని అంటాము. శుద్ధ మానసము తానే బ్రాహ్మము. పిండితార్థం ఏమంటే బ్రహ్మము యోగి మనస్సదృశము. ఒకసారి నెక్స్ట్ పేజ్ పైన బ్రహ్మవిదుడు బ్రహ్మయే యగును అని ముండకోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. దానిని తెలియటం వాడే కావడమట. ఇది విపరీతంగా లేదు, ఇది కేవలం మాటలే. యోగి బ్రహ్మమే, అది సరి. అనుభవాన్ని ఒరులకు అందజేయడానికి మనఃప్రవృత్తి అవసరం. యోగి అనవచ్ఛిన్న ఆకాశాన్ని చింతిస్తుంటాడట. స్రష్ట సనక సుఖాదులు అట్టి చింతనను వీసమైన విరమించరట. నిమిషార్థం సతిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః. తేజ బిందూపనిషత్. ఆ చింతన అది ఒక పదమే. చింతించువాడు, చింతించబడునది అనే విభజన లేక చింతించుటెట్లు? అవిభక్తమైతే చింతన అనుభవం. అనంతానికి వృత్తి ఏమి?
నది సముద్రం చేరిన తర్వాత దానిని సముద్రము అనంతమనడం ఎందుకు? దానిని సముద్రము వంటి నది అంటామా? మరి చింతన అవిరళమైతే దాన్నే అవిచ్ఛిన్నం అనంతము అనడం ఎందుకు? ఆ పదాన్ని ఏముద్దేశించి వాడినామో ఆ ప్రకారం దాన్ని అర్థం చేసుకోవాలి. అది అనంతంలో విలీనమగుటనే తెలుపుతుంది. దేవతలు యోగులు వారి దృష్టి క్షుణ్ణమైన చెదరనీక అనంతాన్ని నిరంతరంగా సంతతము అనుభవిస్తూ ఉంటారు. చూచే వారికి వారి మనస్సు కర్మ ప్రవృత్తమనే తోస్తుంది. నిజానికది అట్లు కాదు. చూచేవారి వ్యక్తిత్వ బుద్ధి వారినట్టి భావనలు ఇన్ఫరెన్సెస్ పాలు చేస్తుంది. వ్యక్తిత్వ బుద్ధి లేక మనః ప్రవృత్తి ఎట్లు? వ్యక్తిత్వము మనోవృత్తి సమకాలీనాలు. వానిలో ఒకటిని విడిచి మరొకటి ఉండదు. ఒక్క నిమిషం అండి, ఇది లైటించాలి. ఆత్మతేజం విజ్ఞానమయ కోశంలోనే గోచరిస్తుంది కాబట్టి అది విషయపరమైన ఆత్మగతమైన విజ్ఞానానికి శుద్ధ చిదాత్మయే ఆధారం. ఇక్కడికి ఈ 204 అయిపోయింది. ఇంకొకసారి మీరు ఎక్కడైనా డౌట్ ఉంటే చదవమంటే చదువుతా. అంటే ఇదంతా మహర్షి చెప్తున్నారు. ఆత్మదీప్తిని గురించి మహర్షి అన్నారు, అహంభావనము జీవాత్మ, ఆత్మదీప్తి సత్యాత్మ సాక్షాత్కారం. అర్థమైందా? ఎక్కడైనా రిపీట్ చేయనా ఇదంతా మరొకసారి, లేదా అక్కడక్కడ? అహమహము అనింది సదా విజ్ఞానమయ కోశంలో ప్రకాశిస్తుంది. అది శుద్ధ జ్ఞానమయ సాపేక్ష జ్ఞానము, కేవల భావనయే. ఆనందమయ కోశంలోని ఆనందం కూడా భావనే. కొంచెమైనా అనుభవం లేకుంటే నేను హాయిగా నిద్రించానన్న మాటే రాదు. విజ్ఞానమయ కోశము తలంపుంటే తలం నుంచే ఆనందమయ కోసం ప్రస్తావన వచ్చేది. నిద్రలోని ఆనందం వ్యక్తి భావన, బుద్ధి సమము. నిద్రలోని అనుభవ జ్ఞానం అత్యంత సూక్ష్మం. అదే సమయంలో విజ్ఞానం సాపేక్ష జ్ఞానం లేకుంటే అనుభవం సాధ్యపడదు. అంటే అక్కడ సూక్ష్మంగా తెలుస్తుంది అని చెప్తున్నారు. విజ్ఞానము అనే పదం ఆత్మజ్ఞానానికి విషయ జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. ఆత్మ అనేది వివేకం, అది 2 మార్గాల పనిచేస్తుంది. అహమికతో కలిసినప్పుడు అది విషయ జ్ఞానం విజ్ఞానం అని అంటాం. అహమికను వర్జించి పారమార్థికమైనప్పుడు కూడా దానిని విజ్ఞానం అని అంటారు. అదొక మనోభావన. అందుకనే ఆత్మజ్ఞుడకు యోగి మానసికంగా తెలుసుకుంటాడు అనటం. కానీ ఆ మనస్సు శుద్ధమైనది. చంచల మనస్సు కల్మషమని, స్థిరమైనది శుద్ధమని అంటాము. శుద్ధ మానసము తానే బ్రహ్మము. పిండితార్థం ఏమంటే బ్రహ్మము యోగి మనస్సదృశము. బ్రహ్మవిదుడు బ్రహ్మమే అగును అని ముండకోపనిషత్తులో ఒక వాక్యం ఉంది. వానిని తెలియటం వాడే కావడమట. ఇది విపరీతంగా లేదు, ఇది కేవలం మాటలే. యోగి బ్రహ్మమే, అది సరి. అనుభవాన్ని ఒరులకు అందచేయటానికి మనఃప్రవృత్తి అవసరం. యోగి అనవచ్ఛిన్న అంశాన్ని చింతిస్తుంటాడట. స్రష్ట సనక సుఖాదులు అట్టి చింతనను వీసమైన విరమించరట. నిమిషార్థం నతిష్టంతి వృత్తిం బ్రహ్మమయీం వినా యథా తిష్టంతి బ్రహ్మాద్యాః
సనకాద్యాః శుకాదయః తేజబిందూపనిషత్తులోంచి తీసుకున్నారు. ఆ చింతన అది ఒక పదమే. చింతించువాడు చింతించబడునది అనే విభజన లేక చింతించుటెట్లు? అవిభక్తమైతే చింతన అసంభవం. అనంతానికి వృత్తి ఏమి? అది నది సముద్రం చేరిన తర్వాత దానిని సముద్రం వంటి నది అంటామా? మరి చింతన అవిరళమైతే దాన్ని అనవచ్ఛిన్నం అనంతము అనడమెందుకు? ఆ పదాన్ని ఏముద్దేశించి వాడినామో ఆ ప్రకారం దాన్ని అర్థం చేసుకోవలే. అది అనంతంలో విలీనమగుటనే తెలుపుతోంది. దేవతలు యోగులు వారి దృష్టి క్షణమైనా చెదరనీక అనంతాన్ని నిరాటంకంగా సంతతము అనుభవిస్తూ ఉంటారు. చూచేవారికి వారి మనస్సు కర్మ ప్రవృత్తమనే తోస్తుంది. నిజానికది అట్లు కాదు. చూచేవాని వ్యక్తిత్వ బుద్ధి వారినట్టి భావనలలో పాలు చేస్తుంది. వ్యక్తిత్వ బుద్ధి లేక మనఃప్రవృత్తి ఎట్లు? వ్యక్తిత్వము మనోవృత్తి సమకాలీనాలు. వానిలోనొకటిని విడిచి మరొకటి ఉండదు. ఆత్మతేజం విజ్ఞానమయ కోశంలోనే గోచరిస్తుంది కాబట్టి అది ఓ విషయపరమైన ఆత్మగతమైన విజ్ఞానానికి శుద్ధ చిదాత్మయే ఆధారం. మీకు అర్థమైందా ఇది? నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అంటే కొంచెం అర్థమయ్యే అర్థం కానట్టు అనిపిస్తుంది. అంటే మనస్థితికి దిగితే కదా మనం ఏదైనా అనుభవాన్ని చెప్పడానికి. అంటే మనస్థితికి దిగుతున్నాము అంటే మళ్ళీ ఒక స్థాయి తగ్గినట్టే కదా అన్నట్టు చెప్తున్నట్ట మేడం ఇది? ఆహా, అంటే అక్కడ కూడా ఒక సూక్ష్మతరమైన ఎరుక ఉంటుంది కనుకే చెప్పగలుగుతున్నాము. అంటే సటిల్ అని చెప్పారు. అదిను మిగతా ఇది నది సముద్రంలో కలిస్తే సముద్రము అనం గాని అంటే దానికి ఇంక అస్తిత్వం లేదు. అయితే అక్కడ అంత ఆనందం ఉంటుంది అనే దానికి ఏంటంటే సటిల్ అవేర్నెస్ ఉంటుంది. దాని వల్ల చెప్పగలుగుతున్నాము అంత ఆనంద స్థితి ఉంటుందని. నిద్ర కూడా మనం నిద్రపోయి బాగా నిద్ర పట్టిందంటే అర్థం ఏంటి? అక్కడ ఏదో ఒక అవేర్నెస్ మనకి చెప్తోంది. అంటే ఇప్పుడు చెప్పండి. ఉన్న స్థితి నుంచి మనం అంటే ఇప్పుడు అహం వ్యక్తమైనప్పుడు అహంగా ఇదైతుంది, వ్యక్తం కానప్పుడు బ్రహ్మంగా ఉంటుంది అన్నట్టే కదా మేడం? అంటే ఇప్పుడు ఒక ఆ యొక్క బ్రహ్మ ఆనందాన్ని వ్యక్తపరచాలి అంటే మళ్ళీ అహంలో దిగి చెప్పాల్సింది వస్తుంది, అంతే కదా? అంటే అది ఆ సమయంలో తెలుస్తోంది అన్న పాయింట్ మీకు తెలుస్తోందంటే కొంత ఎరుక ఉంటుంది అని. ఇంకా చెప్పండి, మీకు ఏది అర్థమైతే నేను మళ్ళీ చెప్తాను. అదే మేడం, అంటే మనము నిద్రలో ఉన్నప్పుడు నాకు గాఢమైన నిద్ర పట్టింది అని అనగలుగుతున్నాము అంటే అక్కడ కూడా ఎరుక అనేది ఉంది. అంటే అదే ఆ ఎరుక మళ్ళీ మెలకులోకి వచ్చినప్పుడు మామూలుగా నిలబడిపోతుంది. అంటే మన ప్రమేయం లేని స్థితిలో కూడా ఒక ఎరుక అనేది పనిచేస్తుంది కాబట్టి మనం ప్రతి ఒక్కదాన్ని ఇది చేయగలుగుతున్నాము అనేది చెప్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది మేడం. అయితే లేదేంటి ఇక్కడ ఉందవనా మేడం? ఇంకోసారి చెప్పండి, నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు మంత్రాలు అవి గట్టిగా చదువుతున్నారు. అదే మేడం, అంటే ఇప్పుడు నిద్రలో ఉన్నప్పుడు నేను బాగా నిద్రపోయాను అనే ఒక ఎరుక ఏదైతే ఉందో ఆ ఎరుక అంటే మన ప్రమేయం లేని స్థితిలో, అంటే మనసు పనిచేయని స్థితిలో నిద్రలో ఉన్నప్పుడు కూడా మనకు అది అనుభవం అవుతుంది కాబట్టి అలాంటి మనస్సుని శుద్ధ మనస్సు అంటారు. అంటే ఈ మనస్సు కాదని, అందుకని మళ్ళీ అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అంటే మెలకు అయితేనే మళ్ళీ ఆ మనసు పోయి మళ్ళీ
ఈ- ఆ ఈ- శుద్ధ మనస్సే బ్రహ్మం ఈ- అన్నారు. ఆ, ఆ శుద్ధ మనసు బ్రహ్మము మళ్ళీ మెలకు వస్తానే లాట్ ఆఫ్ మళ్ళీ ఆ డిఫరెన్స్ శుద్ధ ఈ మనసు. మనస్సుకి ఆ మనస్సుకి. అది త్రిపురారాసంలో కూడా వాడారు అలాగ. అంటే అప్పుడు పనిచేసేది అది వేరనమాట. ఇంకా ఆ శుద్ధ మనస్సు ఇది పేరుకి మనస్సే గాని అందుకని అక్కడ ఇంటెలిజెన్స్ అంటారు కృష్ణమూర్తి గారు. ఇప్పుడు అది అది మెలకులో కూడా కంటిన్యూ అవుతే నిజమైన స్థితిని చేరుకున్నట్టు. రమణ మహర్షి గారు చెప్తున్నారు, ఆ అనుభవం చెప్తున్నామంటే అక్కడ ఏదో ఒక ఎరుక ఉంది కదా, సూక్ష్మతరమైన ఎరుక, అందుకని చెప్పగలుగుతున్నారు అని అంటూ. అది ఇంకా ఏం చెప్పారంటే అక్కడ తాను ఉండని స్థితి అయిపోతుంది. అంటే పూర్తిగా సముద్రంలో కలిస్తే మళ్ళీ నదికి అస్తిత్వం ఎక్కడ ఉంది? అలాగా అందులో కలిసిపోయాక పూర్తిగా అదే ఏదైతే శుద్ధ మనస్సో అదే బ్రహ్మం అయిపోయింది. అంటే బ్రహ్మాన్ని తెలిసిన వాడు బ్రహ్మం అయిపోతాడు. అంటే దేంతో అయితే మనం ఇక్కడ శుద్ధ మనస్సు ఇలా వాడుతున్నారు కదా, అక్కడ పదాలు ఏం వాడినా ఆ ఎరుక లేకపోతే అవేర్నెస్ అన్నారు కదా కృష్ణమూర్తి గారు, అక్కడ అది అయిపోతుంది అనమాట. ఆ బ్రహ్మమే అయిపోతుంది. అందుకే ఎరుకే బ్రహ్మం అంటారు ఎవరు అచల సాంప్రదాయంలో. అంటే ఎరుకే బ్రహ్మ అంటే ఏదైతే గుర్తించబడుతుందో ఆ ఎరుకను బ్రహ్మ అంటే అని అక్కడ అంటారు. అది చాలా సూక్ష్మతరంగా ఉంటుంది అంటున్నారు, సటిల్ గా. అచల అందుకోసమే ఆ అచల మాత్రంగా సంప్రదాయం అంటే ఏంటి అనుభవాన్ని మేడం? తిరిగి చెప్పగలుగుతున్నారు. ఒకసారి సారథి ప్రశ్న అడిగింది, అక్కడ మరి ఎవ్వరూ అదేమో చెప్పలేరు అన్నప్పుడు ఎలా చెప్తున్నారు ఆ అనుభవం అని బాగా అడిగింది కదా. దానికి ఇప్పుడు రమణ మహర్షి బాగా చెప్పారు. ఒకసారి ఏదో యోగ వాసిష్టంలోనో ఎప్పుడో అడిగింది, ఎవరికి ఆ అనుభవం చెప్పలేరు అన్నప్పుడు ఇక్కడ ఎలా చెప్తున్నారు మరి వీళ్ళు అని అడిగింది. అక్కడ ఏమి తెలియదు అనేటప్పుడు ఎలా చెప్తున్నారని. అది ప్రశ్నే కదా మరి. దానికి రమణ మహర్షి అంటున్నారు, ఒక సూక్ష్మతరమైన ఎరుక ఉంటుంది, అది ఆ ఎరుక, దాన్ని ఏదైనా పదం శుద్ధ మనస్సు అనండి, అవేర్నెస్ కృష్ణమూర్తి గారేమో ఆ శుద్ధ మనస్సు బదులు ఇంటెలిజెన్స్ అంటారు. అంటే అది ఇంకొక డైమెన్షన్ లో ఉంటుందని చెప్తారు. అంటే మనం అనుకున్న మనస్సు కాదని. అందుకే మనస్సు అంటే కన్ఫ్యూజన్ అవుతుంది మనకి. అదే బ్రహ్మం అయిపోతుంది అన్నారు. అంటే ఆ ఇంకా అక్కడ వేరు రెండు ఉండవు, అదే పరబ్రహ్మం అయిపోయింది. అందుకోసమే అంటే ఇందులో బాగానే చెప్పారు వాళ్ళు ఏమంటే. ఇప్పుడు ఇది ఇందాక అచల సంప్రదాయం ఉన్నారు. అచల సంప్రదాయం అంటే ఏంటి మేడం? అచల సాంప్రదాయంలో అదే అంటే ఆ పరబ్రహ్మం, అదే అంటే ఆ ఎరుకే పరబ్రహ్మం అని వాడు పాటలు పాడుతూ ఉంటారు. అంటే ఏంటి, అవి నిరంతరంగా అచలంగా అలాగనే ఉంది ఈ పరమాత్మ తత్వం. అంటే మనస్సు ఎప్పుడైతే నిశ్చల స్థితికి వచ్చిందో అది అయిపోతుంది. అంటే ఆ శుద్ధ మనస్సే ఆ ఎరుకే పరబ్రహ్మం అయిపోతుందని. అంటే వాళ్ళు చెప్పేది ఆత్మతత్వమే, వాళ్ళు ఈ పూజలు అలాంటివన్నీ కూడా ఎంకరేజ్ చేయరు, కానీ ఈ పట్టుకు వేలాడే వాళ్ళు ఎప్పుడు వదలరు, అది వేరే సంగతి. నిన్న ఆన్ గాడ్ అన్న టాపిక్ లో కూడా ఇదే వచ్చింది. అంటే ఆ అవేర్నెస్ అంటే ఎక్కడో కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు, ఉపనిషత్తుల్లో ఎక్కడాను ఆ రూపంలో ఉన్న భగవంతుణ్ణి చెప్పలేదు అని కదా. రూపంలో ఉన్న భగవంతుణ్ణి మన శాస్త్రాలు ఏవి చెప్పలేదు. హిందూ ధర్మంలో మనం అంటే దీన్ని పరిమితం చెయ్యలేదు, పరమాత్మ తత్వాన్ని ఒక రూపాన్ని. అది సనాతన ధర్మము అంటాం కదా. అందుకనే థియాసఫీ సనాతన ధర్మం అని మేడం బ్లవెట్స్కి ఎందుకు చెప్పారంటే, సనాతన ధర్మంని ఒక రూపంలో ఒక వ్యక్తికి పరిమితం చెయ్యరు. భగవతత్వాన్ని పరిమితం చేయడం అంటే దాని యొక్క గొప్పతనాన్ని తగ్గించేసినట్టే కదా. అవును మేడం. అందుకని ఆ అనంతమైనది మాటల్లో చెప్పాలి అంటే చెప్పగలమా? అది ఎప్పుడు దాన్ని వ్యక్తం చేయడానికి అతీతమైనది. అది ఏదైతే కొలవలేమనో దాన్ని కొలిచి మనం చెప్పామంటే అది కొలవలేనిది అవ్వదు, అది దాన్ని మార్చేస్తున్నాం అని నిన్న నేను అది ఆన్ గాడ్ అన్న టాపిక్ చెప్పాను కదా కృష్ణమూర్తి గారి విజయవాడ దాంట్లో.
అయితే ఇంకొక ప్రశ్న కూడా చదవనా ఏంటి? ఓకే మేడం. అలాగే సనక సుఖాదులు వాళ్ళు నిరంతరం కూడా అందులోనే ఉంటారని తేజోబిందు ఉపనిషత్తులో చెప్పారు. నిమిషార్థం నతిష్టంతి వృత్తిం బ్రహ్మమయాం వినా. బ్రహ్మమయం లేకుండా ఒక నిమిషం కూడా వాళ్ళు ఉండరు. యథా తిష్టంతి బ్రహ్మాద్యాః సనకాద్యాః శుకాదయః. అంటే ఎప్పుడు బ్రహ్మంలోనే వాళ్ళు ఉంటారు. చింతించేవాడు అంటే ఇక్కడ చింతన అని మన వాళ్ళు తెలుగులో పెట్టారు, కానీ చింతించేవాడు చింతించబడేది అనే విభజన లేక చింతించుటెట్లు అవిభక్తమైతే చింతన అసంభవం. అనంతానికి వృత్తి ఏమి? నది సముద్రం చేరిన తర్వాత దాని సముద్రం వంటి నది అంటామా? మరి చింతన అవిరళమైతే దాన్ని అవిచ్ఛిన్నం అనంతము అనడం ఎందుకు? ఆ పదాన్ని ఏముద్దేశించి వాడినామో ఆ ప్రకారం దాన్ని అర్థం చేసుకోవాలి. అది అనంతంలో విలీనమగుడిచే అగుటనే తెలుపుతుంది. అంటే ఇలాగ మనం దాన్ని పదార్థంగా కాకుండా, పదానికి అర్థంగా కాకుండా హోలిస్టిక్ గా అర్థం చేసుకుంటే ఏ అకేషన్ లో వాడారో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవతలు యోగులు వారి దృష్టి ఎప్పుడూ కూడా వదలకుండా అనంతాన్ని నిరంతరంగా సంతతము అనుభవిస్తూ ఉంటారు. చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళ మనస్సు కర్మ ప్రవృత్తం అయ్యింది అని అనిపిస్తుంది. నిజానికి అది అట్లు కాదు. చూచేవారి వ్యక్తిత్వ బుద్ధి వారినటి భావనలను పాలు చేస్తుంది. వ్యక్తిత్వ బుద్ధి లేక మనఃప్రవృత్తి ఎలా? వ్యక్తిత్వము మనోవృత్తి సమకాలీన, వానిలో ఒకటిని విడిచి మరొకటి ఉండదు. ఆత్మతేజం విజ్ఞానమయ కోశంలోనే గోచరిస్తుంది కాబట్టి అది విషయపరమైన ఆత్మగతమైన విజ్ఞానానికి శుద్ధ చిదాత్మయే ఆధారం. ఇంకా నెక్స్ట్ మీరు ఎవరైనా చెప్తారా? అర్థమైందా? సుధా గారు ఇప్పుడు వచ్చారు, సగంలో వచ్చారా? నమస్తే అండి. నాకు నెట్ నిన్న నుంచి చేస్తున్నాను కానీ నాకు కనెక్ట్ అవటం లేదు. ఇప్పుడు కనెక్ట్ అవ్వగానే వెంటనే వచ్చాను. నాకు ఒక్కొక్కప్పుడు కొంచెం లేట్ అవుతోంది, కానీ కనెక్ట్ అవుతుంది. ఇంకో ప్రశ్న చదువుతాను. కోహాన్ ఊరకే తికమక పడుతున్నాడు. హృదయ స్వభావమేమి? ఆధ్యాత్మిక హృదయానికి స్పందనం ఉంటుందా? ఉంటే అది ఎట్టిది? లేకుంటే అది మనకు ఇంద్రియ గోచరం ఎట్లవుతుంది? అది వాని వితర్కం. కోహాన్ అని ఆయన మహర్షి. మనం పలికే హృదయం శారీరకంగా కాదు, స్పందనం శారీరకానికి. చూసారా, ఇక్కడ కృష్ణమూర్తి గారి దాంట్లో ఏమీను కన్ఫ్యూజన్ లేకుండా అయిపోయింది కదా. అర్థమవుతోందా? ఆయన సుప్రీం ఇంటెలిజెన్స్ కూడా అక్కడ ఉంటుందని చెప్తున్నారు కదా. ఆ ఇంటెలిజెన్స్ అండ్ హ్యాపీనెస్, అదే బ్లిస్, లవ్, అవన్నీ ఉంటాయి ఇక్కడ. ఆ ఈయన అడిగిన దాంట్లో అది ఎలా తెలుస్తుంది, మరి ఏమీ కూడా ఉండదు కదా అని ఏదో అలా కోహాన్ అన్నాయి ఆయన. కోహాన్ ఊరకే తిక్కమక పడుతున్నాడు. హృదయ స్వభావం ఏమి? ఆధ్యాత్మిక హృదయానికి స్పందన ఉంటుందా? ఉంటే అది ఎట్టిది? లేకుంటే అది మనకు ఇంద్రియ గోచరం ఎట్లవుతుంది? ఇది వాని వితర్కం. అతను అలా వితర్కం చేస్తే మహర్షి, మనం పలికే హృదయం శారీరకంగాను, స్పందనం శారీరకానికి, మనం చెప్పేది ఆధ్యాత్మిక అనుభవాలకు నివాస భూమి. దాన్ని మించి ఇంకా చెప్పవలసింది లేదు. బారులుగానున్న విద్యుత్ దీపాలను ఈవనలకు వెలిగే విద్యుత్ దీపాలను, బారులంటే లైన్లలో ఉన్న విద్యుత్ దీపాలను దీవనలకు వెలిగే కదలే శక్తి నిస్తుంది డైనమో. అట్లే మూలము ఆద్యము అయిన శక్తి హృదయం స్పందించడానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు వలసిన సత్వాన్ని ఇస్తుంది. పృచ్ఛకుడు, అహం స్ఫురణను తెలుసుకోవడం ఎలాగా? మహర్షి, అహం తెలియడం
నిర్విరామమైతే అది కేవల చేతస్సే. పృచ్ఛకుడు దాని ఆవిర్భావం మనకు తెలుస్తుందా మహర్షి? తెలుస్తుంది, కానీ చైతన్య మాత్రంగా. నీవు ఇప్పుడు అదే శుద్ధ చేతస్సును గూర్చి పొరపాటునకు తావు లేదు. పృచ్ఛకుడు ధ్యాన స్థానం హృదయమే ఎందుకు కావలే? మహర్షి చైతన్యం అభిలషించావు గనక. అది దొరకేది ఎక్కడ? వెలుపల అది అందుతుందా? అంతరంలోనే అది లభ్యం. అందుకే నిన్ను లో చూ లో చూచు చూడమనడం. హృదయం చైతన్య స్థానం. స్థానమేమి? చైతన్యమే. చింతన దేనిపై? ధ్యాత ఎవరు? మహర్షి అంటున్నారు ధ్యాత ఎవరు? మొదట ఆ ప్రశ్న అడుగు. ధ్యాత గావించు ధ్యానానికి అగత్యం ఉండదు. ఇక్కడితో ఇదైంది. అంటే ఇదంతా కూడా నండి అంటే నాకేమనిపిస్తున్నారంటే ఆ ఇప్పుడు ఇక్కడ చెప్పిన కంటే ఆల్రెడీ కృష్ణమూర్తి గారిది చెప్తూ ఉంటే ఇంకా ఈజీగా అయిపోయింది కదా. మీకు అర్థమైందో లేదో మరి నాకు తెలియదు, కానీ అక్కడ కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుందో లేదా? అంటే నో అబ్జర్వర్ అబ్జర్వ్డ్. అది చూసేవాడు చూడబడేది లేదు. ఆయన అనే హృదయం ఏమిటంటే ఆధ్యాత్మికమైన సెంటర్ని అంటున్నారు. అయితే ఈ హృదయం అనేది మనం మామూలుగా మాట్లాడేది, దీనికి అన్ని స్పందనలు అవి ఉంటాయి. అంటే అది ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోవడం అది. ఒక సెంటర్ అనేది ఇంటర్నల్ గా ఉండాలి కదా అని, అది బయట కాదు కదా, అందుకని అలా అంటున్నాం అన్నారు. ఆయన కొంచెం అంటే ఇతను అడిగారు కదా ఎలాగా అంటే అదే మొదటి చివరికి అన్నారు కదా వితర్కం అన్నారు. ఇది చాలా విషయాలు ఇంట్యూటివ్ గా గ్రహిస్తే తెలుస్తాయి. ఇలా పదాలు పట్టుకుంటే ఇంకా మహర్షి గనుక ఆ మాత్రం చెప్పారు. అర్థమైందా? ఇది చిన్నదే. అహం తెలియడం నిర్విరామమైతే అది కేవలం చేతస్సే. అహమహం స్ఫురణం తెలుసుకోవడం ఎలాగా అని అడిగాను. అది నిర్విరామంగా ఉంటే అది చేతస్సే. దాని ఆవిర్భావం మనకు తెలుస్తుందా అంటే తెలుస్తుంది. అది చైతన్య మాత్రంగా. నీవిప్పుడు అదే శుద్ధ చేతస్సును గూర్చి పొరపాటునకు తావులేదు. అంటే మనం ఇప్పుడు కూడా అదే అయి ఉన్నా కానీ మనకు తెలియదు. అది అర్థమైందా రామబుద్రి గారు? నమస్తే మేడం. అదే మేడం, అర్థమైంది మేడం. అంటే అది కంటిన్యూగా ఉన్నప్పుడు అదే చైతన్యము అనేది చెప్తున్నట్టు అనిపిస్తుంది. అంటే అసలైనటువంటి ఆ శక్తి మనకి హృదయ స్పందనానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి శక్తిని ఇస్తోంది. ఎలా అయితే విద్యుత్ దీపాలన్నింటికి కూడా ఆ శక్తి డైనమో నుంచి వస్తుందో అలాగే చింతన దేనిపై అని పృచ్ఛకుడు అడిగితే ధ్యాత ఎవరు అంటే ధ్యానించేవాడు ఎవరు? మొదట ఆ ప్రశ్నను అడుగు. ధ్యాతగా నిలు. ధ్యానానికి అగత్యం ఉండదు. అంటే ధ్యాతగా నిలువు అంటే అంటే చైతన్యంలో నిలబడిపోతే ఇంకా అదే అష్టావక్ర గీతలో కూడా నేను అదై ఉన్నప్పుడు దేనికోసం నేను ధ్యానం చేయడం అంటారు కదా జనకుడు. అంటే రెండుగా ఉన్నప్పుడే ధ్యానం అనేది అవసరం అవుతుంది. ధ్యాతగా మారిపోయినప్పుడు ఇంకా ధ్యానం అనే అవసరమే లేదు కదా అన్నట్టు. ఏమిటోనండి ఈ ధ్యానం అన్న పాయింట్ నాకు ఎంతో కన్ఫ్యూజన్ తెస్తుంది. ఎందుకు తెలుసా? వీళ్ళు దేన్ని ధ్యానం చేస్తున్నారు? అవునా? ధ్యానం వల్ల ఏమిటి పొందుతున్నారు?
అంటే సరిగ్గా అర్థం అంటే ఇప్పుడు చేసుకోకపోతే వాళ్ళు అన్ని వాళ్ళు మిస్టేక్ వాళ్ళు వాళ్ళు చేస్తాం. వాళ్ళు చెప్పేది మేము ఆ శుద్ధ చైతన్యం గురించి పొందడం కోసమే కదా ధ్యానం చేసేది అంటారు కదా మేడం. దానికో అది ధ్యానిస్తే వచ్చేది కాదుగా. అంటే ఒక స్థితి మీద ఏకాగ్రత నిలిపితే అదే అలా కాదండి. అవుతుంది అని శుద్ధ అంటారు. చైతన్యం అనేది ధ్యానిస్తే వస్తుందా? అంటే అంటే ఆ అనేక రెండు లైవ్ అయిపోతాయి. స్థితులలో అనేక స్థితులలో ఇప్పుడు ఇది మామూలుగా ఉన్న వీళ్ళందరూ చేసే ధ్యానాలేంటి? మనస్సు రేంజ్‌లోనే. హ్మ్. ఎప్పుడు మనస్సు నిశ్చలంగా ఉండదు, అశాంతిగా ఉంటుందని ఏదో మాకివాళ శాంతి దొరికింది. నేను ధ్యానం అన్న టాపిక్కు సౌత్ ఇండియన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. అదే చెప్పాను. థియోసాఫికల్ ధ్యానము అలాంటిది ఒక రకమైన ట్రాంక్విలిటీ అంటే శాంతిని వాటిని రిఫ్యూజ్ చేస్తుంది. అంటే మనసు బాగా అలజడిగా ఉండే లేతే మాకేదో ఇక్కడ చిన్న రోగం తగ్గింది ఇలాంటివన్నీ కాదు. దాంట్లోంచి ఏదో బాగా అలసిపోయిన మనసుకు ఒక ఉపశాంతి రావడం ఇవన్నీ ధ్యానం కాదు. థియోసాఫికల్ ధ్యానం ఇస్ నేనన్న దాన్ని వదిలేయడమే అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు థియోసాఫికల్ లో కూడా ఒక పద్ధతి ఉందా మేడం? ధ్యాన పద్ధతి అనేది ఉందా? అలా అంటే ఇక్కడ అర్థం ఏంటి? నేనన్నది వదిలేయడం అని అంటే ఇక్కడ సెల్ఫ్ అంటే సెల్ఫ్‌ని కంప్లీట్‌గా త్యాగం చేయడం. కంప్లీట్ అంటే సాక్రిఫైస్ అన్నమాట. ఇక్కడ నేను అని ఉంటూ నేను ఇగో నాకొక ప్రశాంతత వచ్చిందండి. నాకు అలా అంటారే, అంటే ఏంటి? వాళ్ళ మనస్సు ఎన్నెన్నో ఇబ్బందులకు గురవుతున్న మనసు ఒక నిమిషం కళ్ళు మూసుకుంటే నిశ్చలత్వం వస్తుంది. దాన్నే వాళ్ళు ధ్యానం అనేస్తున్నారు. అందుకే ఇది చాలా కన్‌ఫ్యూజ్డ్ టర్మ్ అండి ఈ ధ్యానం అన్నది. భగవంతుడు అన్నది ఎలాంటిదో ధ్యానము అలాంటిదే.